అందరికీ నమస్కారం. భారతదేశం అనేది ఒక పవిత్రమైన నేల. ఇక్కడ ఆడవారిని పూజించే సంస్కారం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లకు తన సొంత తల్లి మాదిరి చెల్లి మాదిరి చూసుకొని ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమతో ఎంతో మంచిగా చూసుకునే నేల ఇది. ఇట్లా నేలలో ఎట్లా ఋషులు మహర్షులు దేవతలు అందరూ తిరిగిండే నేల ఇది. ఇట్లా నేల మీద కూడా కొంతమంది కొన్ని దుష్టశక్తులు వచ్చేందుకు ఈరోజు ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా శోచనీయం. మన రాధాకృష్ణ గారు ఆయన పేరులోనే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రాధా అని పేరు పెట్టారు, రాధాకృష్ణ అని పేరు పెట్టారు. అంటే మీరు నిజంగానే ఎంత లేడీస్ను గౌరవించాలా, ఎంత ఇదిగా చేయాలా అట్లాంటిది పోయి మీరు ఛానల్స్ పెట్టేసుకొని ఈరోజు లేడీస్ను చాలా కించపరిచే విధంగా మాట్లాడటం, అదేదో ప్రోగ్రాం పెట్టేసి ఆ ప్రోగ్రాంలో కూడా చాలా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. దానికి తోడు ఈరోజు వచ్చిందను మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేము అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మేమందరూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కలిసి ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము వచ్చిందను రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగానే ఎంత బాధ చేస్తూ ఉందంటే ఆడవారిలో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏమి ఈ మనిషి ఈ రకంగా మాట్లాడుతున్నారే, ఏమి ఈ మనిషి ఈ రకంగా మాట్లాడుతున్నారే. ఆయన ఈ రకంగా మాట్లాడితే ఇంతకుముందు కూడా బిఆర్ నాయుడు గారు అది కూడా లేడీస్ టార్గెట్ పెట్టి ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటలీ లేడీస్కు భద్రత లేకుండా పోతా ఉంది. వాళ్ళకు వచ్చిన చాలా కించపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము వచ్చిన ఈయన ఈ రకంగా చేస్తూ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన వెనకేసుకొని వస్తూ ఉంటే అది పెద్ద ఆశ్చర్యంగా వేస్తూ ఉంది. నువ్వు ఇంటికి పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళకు వెనకాల వేసే బదులు వాళ్ళకి దండించి మీరు చేస్తూ ఉండేది తప్పు, మీరు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి నువ్వు కట్టడి చేస్తే ఈ రకంగా ఈ ఇన్సిడెంట్స్ పునరావృతం కావు. కానీ మీరు ఈ రకంగా చేయకుండా వాళ్ళకి వెనకేసుకొని వచ్చేసి వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన దానివల్ల ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా కానీ, డ్రగ్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ ప్రతిదీ కూడా విచ్చలవిడిగా పోతా ఉంది. మీరు వచ్చింది ఏం చేస్తుంటారు, ఆ రోజు మీరు తెలుగుదేశంకు సపోర్ట్ చేశారు, మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ రకంగా పోతా ఉంటారు. ఈరోజు రాధాకృష్ణ గారు ఈ రకంగా చేసింటే మీరు వచ్చిందో ఆయనకి దండించేసి బహిరంగ క్షమాపణ చెప్పాలా. రాధాకృష్ణ గారు కూడా మీరు వచ్చిందో చేసిన తప్పు మీకు తెలుసు, మీకు కించపరిచే విధంగా లేడీస్ మాట్లాడారు. ఈరోజు మీ ఇగో మీకు అడ్డపడతా ఉంది. ఇగో ఎప్పటికీ మీరు అడ్డం రాదు. మీరు ఖచ్చితంగా తప్పు చేస్తే ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు. కానీ ఇగోను మనం విస్మరించేసి ఖచ్చితంగా మనం తప్పు చేస్తుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పినంత మాత్రం మనం చిన్నగా అయిపోము. మీరు ఖచ్చితంగా వచ్చిందో బహిరంగంగా 100% ప్రజల ముందుకు వచ్చేసి మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేసి మీరు ఇది చేసుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% దీనికి ఉధృతం చేస్తాము. మీరు చేసిండే ప్రతిదీ కూడా ఇది చేస్తాం. అది కాకుండా మీ పేపర్ను కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం ప్రజలకందరికీ. ఈ రకంగా మహిళలకు గౌరవం ఇవ్వని ఈ పేపర్ను కూడా మీరు టోటలీ బహిష్కరించండి, ఛానల్ని కూడా బహిష్కరించాలని కూడా పిలిపిస్తున్నాం. ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. మీరు వచ్చిందో చాలా బాధాకరమైన విషయం. మేము ఈరోజు కూడా మీకు ఫర్దర్ ఫైనల్లీ అదే మేము మళ్ళా మీకు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చిందో బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పండి. మీరు వచ్చి మామూలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఇష్యూను వచ్చి మావిగాన్ అనే ఇష్యూను కూడా పబ్లిక్లో తీసుకుని వచ్చింటే దానికి మంచి స్పందన వస్తుందని చెప్పి కుట్రల్లో భాగంగా దీన్ని డైవర్ట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇది తెరపైకి తీసుకుని వచ్చినారు. దీనికి వచ్చిన యావత్ రాష్ట్ర మహిళలు కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి చెందుతుంటారు, చాలా బాధపడుతుంటారు. ఇట్లా నేలలో పుట్టి ఇట్లా నేలలో పెరిగి ఆడవారికి గౌరవం ఇచ్చే నెలలో ప్రపంచంలో అంతా ఆడవారికి గౌరవం ఇచ్చే నెల వచ్చి భారతదేశం ఇట్లా నెలలో పుట్టి కూడా మీరు రకంగా చేయడం చాలా శోచనీయం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా దీనికి వచ్చిందో మీరు క్షమాపణ బహిరంగంగా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. తలదించుకునే విధంగా ఈ రోజు చేసినారు. అందుకనేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా స్టేషన్లలో ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. ఆ రోజు ఎప్పుడో ఒక చిన్న విషయం చెప్పారనేసి వైఎస్ఆర్ పార్టీని తప్పు పట్టిన మీరు ఈ రోజు మీరు చేస్తున్నదేమి? మహిళలను ఎంత నీచంగా కించపరిచారంటే అంత నీచంగా కించపరిచినారు. మీరందరూ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వంలో మోడీ గారు చెప్పారు బేటీ బచావో బేటీ పడావో అని. ఇదేనా బేటీ బచావో అంటే? మహిళలకి ఇచ్చే మీరు గౌరవం ఇదేనా? మీరైనా సెంట్రల్ గవర్నమెంట్ అయినా చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కాబట్టి మహిళలపై ఇలాంటివి చేస్తే మీరు తొందరగా చర్య తీసుకోవాలి. లేకపోతే మహిళలందరూ కూడా మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రాను దూరం అయిపోతారు. ఈ రోజు మీరు చూస్తున్నారు మహిళలంటే మనం ఎంతో గౌరవంగా మాట్లాడతాం. ఏదైనా మన కళ్ళ ముందరే తప్పు జరుగుతా అంటే కూడా చూసి కూడా మహిళ అంటే అది అందరూ కూడా దాచిపెట్టే విధంగా
మాట్లాడతారు. ఎందుకంటే మహిళ అంటే ఒక గౌరవం అని. అలాంటిది మీరు లేనివన్నీ కూడా మీ పేపర్ ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్పించి మహిళలని ఇంత కించపరిచే విధంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ, ఇంకో విషయం చూడండి, మనకు అమరావతి రాజధాని అని చెప్పి 5,000 ఎకరాలను తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా మీకు ఢిల్లీలో పార్లమెంట్ ఉండేదే 1000 ఎకరాల్లో, అంటే పార్లమెంట్ కంటే కూడా పెద్దదే అమరావతి. 5,000 ఎకరాలు అంటే దోచుకోవడం కోసం 5,000 ఎకరాలు తీసుకున్నారు. అది జగన్ గారు మాట్లాడిన దానికి దాన్ని డైవర్షన్ చేయాలా, అది మర్చిపోవాలా జనము అనేసి ఇంత ముందు రాధాకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొంచెం బెడిసి కొట్టింది కొన్ని రోజులుగా. ఇది నేను చెప్పి మెహర్బానీ చేస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాకు కలిసి ఆ అమరావతిలో నాకు కూడా కొంచెం దోచిపెడతాడు అని చెప్పి ఉద్దేశంతో ఈ చిలక పలుకులు రాసేసి, నేను చిలక పలుకులు మంచిగా రాసేసినాను అని చెప్పేసి మెహర్బానీ కోసం రాసిన మాటలు మహిళలకు గాన కోపం వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఇంకా చెవి చూడలేదేమో. రాబో కాలంలో మీరు చెవి చూస్తారు. ఇలాంటి కల్లిపుల్లి మాటలు చెప్పి మెహర్బానీలు చేసే దానికోసం చంద్రబాబుని మీరు చేసిన పనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మేము 2 టౌన్లో ఇచ్చిన కేసును నమోదు చేయాలని కోరుకుంటూ జై జగనన్న. అందరికీ నమస్కారం. గత 3 రోజుల ముందర ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆదివారము కాలక్షేపంగా ఆయనకి ఇంట్లో దిక్కు తోచలేదేమో పలుకులతో మీడియా ముందరకు రావడము జరిగింది. దాంట్లోనూ మహిళల గురించి టార్గెట్ చేస్తూ ఒక నీచమైన వర్డ్స్తో మాట్లాడడం జరిగింది. ఒక పత్రిక నడుపుతూ ఒక విలువలతో కూడిన విషయాలను ప్రజలకు మెసేజ్గా ఇవ్వాలే తప్ప ఇలాంటి నీచమైన మాటలతో, ఇలాంటి సభ్య సంస్కారం లేకుండా మాట్లాడటం ఎంతవరకు న్యాయము? ఎందుకంటే భారతదేశంలో ఏ ఇంట్లో మహిళను గౌరవించి పూజిస్తారో ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక హిందువుగా నీకు గుర్తులేదా రాధాకృష్ణ గారు? ఎందుకంటే మన పురాణాలు చెప్పిండేటివి పుట్టినప్పటి నుండి మనకు నేర్పించేది నైతిక విలువలు, మన సమాజం పట్ల ఎట్లుండాలనేది నేర్పిస్తారు. మరి మీరు అవన్నీ చదువుకొనే కదా ఈరోజు పత్రిక, ఒక మీడియా నడుపుతున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటి నీచమైన మాటలు నీ నోట వెంట ఎట్లొస్తున్నాయో మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో మహిళలకు అపారమైన హక్కులు కల్పిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కేంద్రం 33%తో మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని మహిళలని ఒక పర్సంటేజ్ ఇచ్చి ముందుకు తీసుకొస్తుంటే మీరు ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలు ఇంట్లోంటి బయటికి రాకూడదని అనాచితమైన ఆలోచనతో ఈరోజు ముందుకు వస్తున్నారే తప్పితే మహిళని ఉత్తేజపరిచి మీరు అన్ని విధాలుగా అర్హులు అన్ని రంగాల్లో ముందుకు రావాలని అనే ఆలోచన మీలో లేదు, ఎలా లేదు. ఎందుకంటే ఈరోజు నింగి వరకు ఒక మహిళ వెళ్ళగలుగుతుంది వేమగామిగా, అంత ధైర్య సాహసక్తులతో మహిళ ఉంది. కానీ మీ నోట వెంట వస్తున్న మాటలతో ఈరోజు మీరు రాజకీయం చేయాలంటే రాజకీయ నాయకులకి ఇది చేయండి తప్ప రాజకీయ నాయకులు వాళ్ళ భార్యలు వాళ్ళు టార్గెట్ చేయడము ఎంతవరకు న్యాయం కాదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్ మీరు కూటమి ప్రభుత్వం చేస్తున్నవి. ఎందుకంటే ఏదన్నా ఒక మంచి మెసేజ్ ప్రజలకు తీసుకోవాలని మా జగనన్న పిలుపునిస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో విధంగా ఏదో ఒక నెపం నెట్టుతూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు. దాంట్లో భాగంగా లడ్డు విషయం కావచ్చు, అన్ని విధాలుగా మీరు ఫెయిల్యూర్స్ అయిపోతుంటే ఈరోజు లాస్ట్కి ఒక రాజకీయంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ ఒక నాయకుడి వైఫులు ఏం చేశారండి? మీకు ఏ రోజున మీ గురించి మాట్లాడారా? రాజకీయాల గురించి మాట్లాడారా? వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకుంటే గౌరవ మర్యాద ఉంటే వాళ్ళని ఈ రోజు బయటకు లాడము న్యాయం కాదు. నిన్నకు మొన్న మేము అనిత గారు, మీరు హోంమంత్రి గారే కదా, మన మీరుగుడ్పల్లి జరిగిన దానికి ఇంతవరకు మీరు దాన్ని ఒక చిన్న దీంతో ఇది చేసేసి క్లోజ్ చేశారు కదా. మరి అదేవిధంగా ఈరోజు మహిళలు జరుగుతున్న మాటల్లో అర్థరహితమైన అనాచితమైన ఆలోచనలతో ఈరోజు మాట్లాడుతున్న అసభ్యకర మాటలకి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? దయచేసి ఇలాంటివన్నీ ఒక మహిళగా మీరు కూడా ఎంటర్టైన్ చేయదండి. ఇలాంటి వాటి మీద కఠినమైన శిక్షలు తీసుకురండి. ఎందుకంటే మహిళల్ని ఎక్కడైనా గౌరవపరచాలి. లేని పక్షంలో
అలాగే మేము రాజకీయాలకి పార్టీలకి కానీ విమతంగా అతీతంగా అందరూ ఒక్క దాటి మీద తడబడి ఎవరైతే మాట్లాడతా వాళ్ళని కఠినంగా శిక్షించేది వరకు మేము వదలమని కూడా ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మహిళలకు జరిగిన అన్యాయ ఇలాంటి అపరిచితమైన వ్యాఖ్యల్ని రాధాకృష్ణ వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఇలాంటి పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.